అసలు రాజీవ్ ఎక్కడున్నాడు? అరే లడ్డు, నేను మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు. అన్నా అది పర్లేదు, వెళ్ళరా. హాయ్ జ్యోతి గారు. దొరబాబు, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? మీరు నాతో మాట్లాడే ముందు నేనే మీకు ఒకటి చెప్పాలి. హలో, ఏ లడ్డు, రాజీవ్ ఎక్కడున్నాడు? జ్యోతిని కలవడానికి రామాలయానికి వచ్చాం. శ్రావ్య, ఇలా చెప్పేశానేంటి? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. సారీ చెప్పి సరిపెట్టడం సరైన పద్ధతి కాదని నాకు తెలుసు. అందుకే మీకు క్లారిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మా అమ్మని కొట్టడానికి చెయ్యెత్తేసరికి క్షణికావేశంలో మీ మీద చేయి చేసుకున్నాను. అంతే తప్ప మరో ఉద్దేశంతో కాదు. మీరంటే నాకు ప్రాణం జ్యోతి గారు. అక్క అక్క ఆగక్క, నీకు రాజీవ్కు పెళ్లి జరగబోతుంది కదా, ఇప్పుడు ఎందుకు గొడవ? నీకు తెలియదు శృతి, ఆ జ్యోతి నా దగ్గర నటిస్తుంది. ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలి. నీకు భయం అయితే నువ్వు ఇక్కడే ఉండు. అక్క అక్క, మీరంటే నాకు ఎంత ప్రాణమో, మీ మీద నాకున్నది ఎంత గొప్ప ప్రేమో డైరీలో రాసి పెట్టానండి. మీరా డైరీ చదవలేదని నేను అంటున్నాను, కానీ అదంతా చదివారని, ఇంటికి తీసుకెళ్లారని లడ్డు అంటున్నాడు. వాడనేది అబద్ధమని వాడికి చెప్పండి జ్యోతి గారు. రే లడ్డు! లడ్డు చెప్పిందే నిజం. నేను ఆ డైరీ చదివాను. నువ్వు నన్ను చాలా గొప్పగా ప్రేమించావు దొరబాబు. ఇన్నాళ్ళు గుండెల్లో ఎంతో భారాన్ని మోశాను. మనశ్శాంతి లేకుండా తిరిగాను. తిండి నిద్ర సరిగ్గా లేకుండా బ్రతికాను. ఈ ఒక్క మాటతో ఆ నరకం అంతా దూరం అయిపోయింది. మీరు నా ప్రేమను అర్థం చేసుకున్నారు, అది చాలండి. చాలా సంతోషంగా ఉంది. నీ ప్రేమ అర్థమైంది, కానీ నేను నీకు అర్థాంగిని కాలేను దొరబాబు. ఎందుకని జ్యోతి గారు? మీది వన్ సైడ్ లవ్. నువ్వంటే నాకు అభిమానం దొరబాబు. చాలా మంచోడివి, నాకు చదువు చెప్పిన గురువువి. డబ్బు పొగరు లేదు, మనసులో ఏ కల్మషము లేదు, స్వార్థ బుద్ధి అస్సలు లేదు. అందుకే నీతో చనువుగా ఉన్నానేమో. దాన్ని నువ్వు వేరేలా అర్థం చేసుకుంటే ఎలా చెప్పు? ఈ విషయం చెప్పాలని మిమ్మల్ని గుడికి రమ్మన్నాను.
ఇప్పుడు మనం దేవుడి ముందు నిలబడి ఉన్నాం. ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్పండి, మీకు నేనంటే ఇష్టం లేదా? మీరు నన్ను ప్రేమించట్లేదా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నన్ను ప్రేమించట్లేదని ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్పండి. ఏదో కారణం మీకు అడ్డుపడుతుందని నాకు తెలుసు. నిజం చెప్పండి జ్యోతి గారు, మీకు నా మీద ప్రేమతో కూడిన ఇష్టం ఉందా లేదా? అడుగుతుంది మిమ్మల్ని జ్యోతి గారు, సమాధానం చెప్పండి. ఇష్టం ఉంది. కానీ ఆ ఇష్టం ఏంటన్నది జ్యోతి, శ్రావ్య, యూ చీటర్! నన్నే మోసం చేస్తావే? రాజీవ్ని నాకు త్యాగం చేస్తున్నట్టు నటించావు. తను నీ మనసులో లేనట్టు బిల్డప్ ఇచ్చావు. కానీ నువ్వింకా రాజీవ్ని ప్రేమిస్తున్నావా? అపార్థం చేసుకుంటున్నావు శ్రావ్య. అసలు నువ్వు నేను చెప్పేది పూర్తిగా విను. షట్ అప్! నువ్వు సడన్ గా నా మీద ప్రేమ చూపిస్తుంటే నిజమేమోనని నమ్మాను. కానీ నువ్వింత దుర్మార్గురాలవని అనుకోలేదు.